హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదే విధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మన ఛానల్ వచ్చేసి బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదే విధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు ఫార్వర్డ్ చేయడం మర్చిపోకుండా. అదే విధంగా ఈ రోజు మనకు హైకోర్టులో మనకు లాస్ట్ వీక్ మనకు నోటిఫికేషన్ ఇచ్చింది 19వ తేదీన. అదే విధంగా ఈ రోజు వచ్చేసి హైకోర్టు గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ దాంట్లో ఏమేమి సిలబస్ ఉంటాయి జీకేలో ఆల్రెడీ మనం చెప్పినాం, ఒకసారి రిపీట్ చేసినాం. దాంతో మెయిన్ పార్ట్ వచ్చేసి ఏంటంటే అవార్డ్స్ గురించి ఈ రోజు మనం చెప్తామండి. అవార్డ్స్ గురించి అయితే ఇక్కడ బాట్నా అవార్డు వచ్చేసి ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇండియాలో ఇది బిగ్గెస్ట్ అవార్డు వచ్చేసి ఏ అవార్డు అంటే భారత్ అవార్డు. ఈ అవార్డు వచ్చేసి ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు, మెయిన్ ఎస్టాబ్లిష్ అంటే 1954 జనవరి 2న ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఈ అవార్డు ఎప్పుడు ఇస్తున్నారంటే 1954 జనవరి 26 నుంచి ఈ అవార్డు అనమాట. అయితే భారత అవార్డు ఎవరు ప్రకటించారంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకరోజు రిపబ్లిక్ ముందు ఒకరోజు ఈ అవార్డు ప్రకటించడం జరుగుతుంది. కానీ ఈ అవార్డు మాత్రం 1954 జనవరి 26న రాష్ట్రపతి చేత ఈ అవార్డు అందించడం జరుగుతుంది సార్. అయితే ఇండియాలో ఇది బిగ్గెస్ట్ అవార్డు ఏదంటే భారత అవార్డు. ఈ అవార్డు వచ్చేసి 1954 నుంచి 2024 మధ్య టోటల్ పర్సన్స్ ఎంతమందికి ఈ అవార్డు వచ్చిందంటే 53 మందికి ఈ అవార్డు రావడం అనమాట. 53 మందికి ఈ అవార్డు. అయితే ఈ అవార్డు వచ్చేసి మహిళలకు ఎంతమందికి వచ్చింది, మహిళలకు ఎంతమందికి వచ్చింది 5 మెంబర్స్. అదేవిధంగా నెక్స్ట్ ఆఫ్టర్ చనిపోయిన తర్వాత అంటే మరణాంతరం. అయితే మరణాంతరం చనిపోయిన తర్వాత ఎంతమందికి వచ్చింది 18 మందికి వచ్చింది. అదేవిధంగా ఫారెన్ దేశం వాళ్ళకి ఎంతమందికి వచ్చింది, విదేశీ వాళ్ళకి 2 మెంబర్స్ వచ్చింది. ఎంతమందికి 2 మెంబర్స్. అదేవిధంగా ప్రధానమంత్రి మన ఇండియా ప్రధానమంత్రికి వచ్చేసి ఎంతమందికి వచ్చింది 9 మందికి ఈ అవార్డు రావడం అనమాట. అయితే ఈ అవార్డు వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1954 2024 వచ్చేసి ఎంతమందికి అంటే 53 మందికి వచ్చింది. మహిళలకు 5 మందికి, మరణాంతరం ఆఫ్టర్ డెత్ తర్వాత ఎందుకంటే 18 మందికి, ఫారిన్ దేశం వాళ్ళకి 2 మెంబర్స్. అదేవిధంగా ప్రధానమంత్రికి వచ్చేసి 9 మెంబర్స్ కు ఈ అవార్డు రానమాట. అయితే ఈ యొక్క భారత అవార్డు వచ్చేసి ఇది ఫస్ట్ 1900 నుంచి 2024 53 మెంబర్స్ ద విన్నర్స్. అదేవిధంగా ఈ అవార్డు ఫస్ట్ 1954 అసలు ఈ అవార్డు వచ్చేసి 1954 లో ఫస్ట్ అవార్డు ఎవరికి వచ్చింది. అదేవిధంగా ఈ అవార్డు ఫస్ట్ అవార్డు ఎవరికి వచ్చింది, అదేవిధంగా మహిళలకు ఎంత మందికి వచ్చింది ఈ అవార్డు ఆల్రెడీ చెప్పినాం. అదేవిధంగా ఈ అవార్డు వచ్చేసి ఫస్ట్ ఎన్ని రంగాలు చదవంటే 5 రంగాల్లో ఈ అవార్డు చాలు. 5 కేటగిరీస్ లో ఒకటి వచ్చేసింది ప్రభుత్వ సేవ, రెండు వచ్చేసి ప్రజాసేవ, మూడు వచ్చేసి అంటే కళలు సాహిత్యం. నెక్స్ట్ 4 వచ్చేసి జర్నలిజం. 5 వచ్చేసి అంటే శాంతిలో ఈ అవార్డు ప్రజాసేవ, ప్రభుత్వ సేవ, నెక్స్ట్ కళలు, సాహిత్యం, జర్నలిజం, శాంతిలో ఈ అవార్డు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ప్రైవేట్ వచ్చేసి 6 రంగాలు ఇస్తున్నారు. 6వ రంగం వచ్చేసి ఏంటంటే స్పోర్ట్స్ లో ఇస్తున్నారు సార్. స్పోర్ట్స్ లో నుంచి ఇస్తుందంటే 2011 నుంచి ఈ అవార్డు ఇస్తున్నమాట. స్పోర్ట్స్ లో 2011 నుంచి ఈ అవార్డు అనమాట. అయితే మనకి ఇస్తున్నమాట ఎగ్జామ్ లో ఎవరి ఈ యొక్క భారత అవార్డు స్పోర్ట్స్ లో ఈ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తుందంటే 2011 నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ అవార్డు వచ్చేసి 1954 వచ్చేసి ఎవరికి వచ్చిందంటే ముగ్గురికి రాకపోయింది. ఒకడు వచ్చేసి సి రాజగోపాలాచారి గారికి వచ్చింది. సెకండ్ వచ్చేసి అంటే సరేపల్లి రాధాకృష్ణకి వచ్చింది. సరేపల్లి రాధాకృష్ణ గారికి వచ్చింది ఈ అవార్డు. నెక్స్ట్ 3 వచ్చేసి అంటే సివి రామన్ కు ఈ అవార్డు అనమాట. అంటే మొట్టమొదటిగా 1954 లో 3 మెంబర్స్ వచ్చింది. సి రాజగోపాలాచారి, సరేపల్లి రాధాకృష్ణ, సివి రామన్. అదేవిధంగా సి రాజగోపాలాచారి ఏమంటే భారతదేశానికి మొట్టమొదటి చిట్ట చివరి వైస్రాయ్. భారతదేశానికి మొట్టమొదటి చిట్ట చివరి వైస్రాయ్ అంటే శ్రీ రాజగోపాలాచారి. సరేపల్లి రాధాకృష్ణ అంటే ఇండియా మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, మన రాష్ట్రపతి అయిన వ్యక్తి. సివి రామన్ వచ్చేసి ఈ అవార్డు ఎందుకు వచ్చింది, ఫిజికల్ సైన్స్ లో ప్రావీణ్యం ఎక్కువ ఈయన ఈ అవార్డు అనమాట. ప్రావీణ్యం దేంతో కనుగొనంటే కాంతి పరావర్తనాన్ని కనుగొనేందుకు ఈ అవార్డు అనమాట.
సార్ సివి రామన్ వచ్చేసి ఎవరంటే ఫిజికల్ సైన్స్ లో గవర్నమెంట్ ఎఫెక్ట్ పెట్టినందులో గవర్నమెంట్ ఎఫెక్ట్ వచ్చేసి అంటే కాంతి పరావర్తనం కనుగొనేందుకు ఈ అవార్డు రావడం జరిగింది సార్. అదేవిధంగా ఈ అవార్డు 1965 లో 1955 వచ్చేసి ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే ద ఇండియా ప్రైమ్ మినిస్టర్ ద ఫస్ట్ ప్రధానమంత్రి వచ్చేసి నెహ్రూ గారికి వచ్చింది. అదేవిధంగా 1955లో ఎవరికి వచ్చిందంటే మోసమున్న విశ్వేశ్వరయ్యకి వచ్చింది. మోసమున్న విశ్వేశ్వర ఈ అవార్డు అనమాట. మోసమున్న విశ్వేశ్వరకు ఈ అవార్డు మాట రావడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ అవార్డు వచ్చేసి 1960 లో వచ్చేసి ఎవరికి వచ్చింది బాబు రాజేంద్ర చదువుతా అనమాట. బాబు రాజేంద్ర చదువుతా ఈ అవార్డు రావడం అనమాట. అదేవిధంగా చాలా మందికి ఈ అవార్డు రావడం అనమాట. అటల్ బిహారీ వాజ్పేయికి వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ఇందిరాగాంధీకి ఈ అవార్డు వచ్చింది. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఈ అవార్డు రావడం జరిగిందన్నమాట. ఎంతో మందికి చాలా మందికి ఈ అవార్డు అనమాట. అయితే ఎక్కువ సార్లు ఉంటుంది ఈ అవార్డు ఫస్ట్ విన్నర్ ఎవరు. అదేవిధంగా ఈ అవార్డు మన మొట్టమొదటి ప్రధానమంత్రి వచ్చేసి నెహ్రూ గారు. ఈ అవార్డు మన మొట్టమొదటి రాష్ట్రపతి వచ్చేసి అంటే బాబు రాజేంద్ర సార్. అయితే ఈ యొక్క భారత అవార్డు వచ్చేసి ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మొత్తం వచ్చేసి మహిళలకు ఎంత మందికి ఈ అవార్డు వచ్చిందంటే 5 మందికి రావడం అనమాట. ఒకరు వచ్చేసి ఇందిరాగాంధీ గారు, ఇందిరాగాంధీ. అదేవిధంగా సెకండ్ వచ్చేసి అంటే మదర్ తెరిస్సా. సెకండ్ వచ్చేసి మదర్ తెరిస్సా. మూడవ వచ్చేసి అరుణ్ అసఫ్ అలీ, అరుణ్ అసఫ్ అలీ, అరుణ్ అసఫ్ అలీ, అరుణ్ అసఫ్ అలీ. అదేవిధంగా నాలుగవ పర్సన్ ఎవరంటే ప్రముఖ పర్సన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి. అదేవిధంగా ఐదవ పర్సన్ ఉంటాయి లతా మంగేశ్వరి, లతా ఈ అవార్డు అనమాట. అంటే మొత్తం 5 మెంబర్స్ కు ఈ అవార్డు విన్నర్. ఇందిరాగాంధీ, మదర్ తెరిసా, అరుణ్ అసఫ్ అలీ, నెక్స్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేశ్వరికి ఈ అవార్డు అనమాట. అదేవిధంగా ఈ అవార్డు మొత్తం మహిళ వచ్చేసి ఎవరంటే ఇందిరాగాంధీకి 1971 లో వచ్చింది. మదర్ తెరిసాకి 1998 లో ఈ అవార్డు అనమాట. అయితే ఈ యొక్క భారత అవార్డు ఎప్పుడు రద్దు చేశారంటే రద్దు చేసిన సంవత్సరం ఎప్పుడంటే 1977 లో రద్దు చేశారు. మరలా ఎప్పుడు ప్లేస్ అంటే 1998 లో ఈ అవార్డు ప్రవేశపెట్టిందంట. కానీ విజ్ఞానతుడు భారత అవార్డు ఎప్పుడు క్యాన్సిల్ చేశారండి 1977 లో. మళ్ళీ ఈ అవార్డు ఎప్పుడు ప్రవేశపెట్టి 98 లో ఈ అవార్డు ప్రవేశపెట్టారు. అయితే ఈ అవార్డు ప్రవేశించిన తర్వాత ఎవరికి రద్దు చేసిన తర్వాత 1977 లో రద్దు చేశారు. మళ్ళీ ప్రవేశించిందంటే 98 లో. అయితే 98 లో ప్రవేశించిన తర్వాత ఎవరికి అవార్డు ఇచ్చిందంటే మదర్ తెరిసాకు రావడం జరిగిందన్నమాట. క్వశ్చన్ ఏ విధంగా అంటే భారత అవార్డు వచ్చేసి ఎప్పుడు క్యాన్సిల్ చేస్తుంటే 1977 లో రద్దు చేశారు. మళ్ళా దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింటే 98 లో. అప్పుడు ఎవరికి వచ్చిందంటే ద మదర్ తెరిసాకు రావడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క భారత అవార్డు టోటల్ నంబర్స్ పర్సన్స్ 5 నంబర్స్ కు ఉమెన్స్ రావడం అనమాట. అదేవిధంగా విదేశీ వాళ్ళకి వచ్చేసి ఎంతమందికి వచ్చింది 2 నంబర్స్ వచ్చింది. భారత దేశం వాళ్ళకి వాళ్ళలో వచ్చేసి ఎవరంటే ప్రముఖ పర్సన్ అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ప్రముఖ పర్సన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కి వచ్చింది. అబ్దుల్ గఫార్ ఖాన్ కి వచ్చింది. ఈయన ఏ దేశం వాడంటే పాకిస్తాన్ దేశానికి చెందిన పర్సన్. ఇక సెకండ్ పర్సన్ అంటే నర్సే మండేలా. ఇలా నర్సే మండేలకు ఈ అవార్డు అనమాట. అంటే ఇద్దరికి ఫారిన్ దేశాలకి రాలేదన్నమాట. ఇక్కడ మనం చెప్పినాం టోటల్ వచ్చేసి మహిళలకు వచ్చేసి 5 మెంబర్స్. ఆఫ్టర్ డెత్ తర్వాత మనకి 8 మెంబర్స్. విదేశ వాళ్ళకి మనకి 2 మెంబర్స్. అదేవిధంగా ప్రధానమంత్రి ఎంతమందికి వచ్చింది 9 మందికి. అయితే పేరు వచ్చేసి ఫారెన్ దేశం వాళ్ళకి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. అదేవిధంగా నర్సే మండేలకు ఈ అవార్డు రాయలన్నమాట. ఇదే కాదండి మన ఇండియాలో ప్రధానమంత్రులు వచ్చేసి ఎంతమందికి వచ్చింది 9 మందికి రావాలన్నమాట. ప్రధానమంత్రికి టోటల్ నెంబర్ 9 నంబర్స్. ఒకరు వచ్చేసి నెహ్రూ గారు. సెకండ్ ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ గారికి వచ్చింది. ముగ్గురు వచ్చేసి మొరార్జీ దేశాయ్, మొరార్జీ దేశాయ్. నాలుగో వచ్చేసి ఎల్కే ప్రముఖ పర్సన్ ఎల్జీ నందా గారికి వచ్చింది. అదేవిధంగా ఐదో పర్సన్ రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీకి వచ్చింది. 6వ పర్సన్ ప్రముఖ పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయికి వచ్చింది. 7వ పర్సన్ చరణ్ సింగ్, చరణ్ సింగ్. అదేవిధంగా 8వ పర్సన్ పివి నరసింహరావు, పివి నరసింహరావు. అదేవిధంగా 9వ పర్సన్ లాల్ బహదూర్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రికి. మొత్తం ఎంతమందికి వచ్చిందంటే 9 మందికి ఈ అవార్డు అనమాట. నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, అదేవిధంగా జెపి నందా, అదేవిధంగా రాజీవ్ గాంధీ,
అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి, నెక్స్ట్ మా చరణ్ సింగ్, అదేవిధంగా పివి నరసింహరావు, అదేవిధంగా అండి లాలు బహదూర్ శాస్త్రికి మొత్తం వచ్చేసి 9 మందికి ఈ అవార్డు రావడం అనమాట. ఏ అవార్డు అంటే బాట్నా అవార్డు. రేపు అనమాట బాట్నా అవార్డు ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రధానమంత్రికి వచ్చేసి ఎంతమంది 9 నంబర్స్ కు రావడం అనమాట. అదేవిధంగా ఈ అవార్డు వచ్చేసి మా రీసెంట్ గా కండక్ట్ ఉంటే 2024లో 2024 లో వచ్చేసి ఈ అవార్డు ఎంతమందికి అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఈ యొక్క భారత అవార్డు రీసెంట్ గా ఇది 2024 విన్నర్స్ ద టోటల్ నంబర్ పర్సన్స్ మా ఎంతమందికి వచ్చిందంటే ఒకరు వచ్చేసి మా అంటే ప్రముఖ పర్సన్ 1 నెంబర్ వచ్చేసి ఎవరంటే 1 ఒకడు వచ్చేసి ఫరూక్ ఠాగూర్ సెకండ్ వచ్చేసి మా ఎవరంటే చరణ్ సింగ్ మూడవ అంటే పివి నరసింహరావు గారికి 4వ పర్సన్ మా ఎవరంటే ఎన్ఎస్ స్వామినాథన్ కు ఈ అవార్డు రానుంది. 5వ పర్సన్ అంటే ఎల్కే అద్వానికి రానమాట. మొత్తం వచ్చేసి 5 నంబర్స్ ద విన్నర్ అంటే 2024 ఇది టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ద విన్నర్ ఇది భారత అవార్డ్ విన్నర్. మొత్తం భారత అవార్డు ఎంతమందికి వచ్చిందంటే 2024 లో 5 నంబర్స్ వచ్చింది. ఒకరు వచ్చేసింది ఫరూక్ ఠాగూర్, సెకండ్ మా చరణ్ సింగ్, మూడవ వారు అంటే పివి నరసింహరావు గారు, 4వ పర్సన్ మా ఎంఎస్ స్వామినాథన్, 5వ పర్సన్ మా ఎల్కే అద్వానీ. కానీ ఈ నలుగురు మాత్రం వచ్చేసి ఆఫ్టర్ డెత్ తర్వాత వచ్చింది. కానీ చనిపోక ముందు వరకు వచ్చింది ఎల్కే అద్వానికి రాలేదన్నమాట. అయితే చనిపోక ముందు ఈ కింద ఎవరికి అవార్డు వచ్చింది ఎల్కే అద్వానికి చనిపోక ముందు ఈ అవార్డు రాదన్నమాట. ఫరూక్ ఠాగూర్ వచ్చేసి ఎవరంటే ఆయన బీహార్ మాజీ సీఎం. అదే విధంగా చరణ్ సింగ్ అంటే రైతు బాంధవుడు అంటారు. నేను రైతు బాంధవుడు ప్రతి సంవత్సరం కిసాన్ డే జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ ద కిసాన్ డే ద డిసెంబర్ 23. అదే విధంగా ఆయన పార్టీ వచ్చేసి ఏం పార్టీ అంటే లోక్దల్ పార్టీ. ఏ పార్టీ సార్? లోక్దల్ పార్టీ. అదే విధంగా పివి నరసింహరావు అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు, 2 రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు సీఎం పనిచేశాడు. అదేవిధంగా సౌత్ రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహరావు గారు. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఎవరంటే మన ఇండియాకి వచ్చేసి హర్తవిత పితాముడు, రెగ్గిన్ వేసిన పితాముడు. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రానికి 100%. మన దేశంలో వ్యవసాయ రంగానికి కీలక పాత్ర వహించిందంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆయన నుంచి చాలా మ్యాటర్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఎల్కే అద్వానీ వచ్చేసి మన బీజేపీ పార్టీకి ప్రముఖ వ్యవస్థాపకుడు. అదేవిధంగా ఎల్కే అద్వానీ వచ్చేసి ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా ఫారిన్ మినిస్టర్ పనిచేశాడు. అదేవిధంగా టూరిజం ప్రధానమంత్రిగా పనిచేశాడు. అదే ప్రముఖ పర్సన్ ఎల్కే అద్వానీ గారు. అదేవిధంగా భారత అవార్డు రాజీవ్ గాంధీ కొడుకుతుంది చాలా మందికి ఈ అవార్డు అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం కి చాలా మందికి ఈ అవార్డు రాలేదన్నమాట. అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఈ అవార్డు రాలేదన్నమాట. ప్రముఖ పర్సన్. అదేవిధంగా చిన్న వయసులో ఈ అవార్డు భారత అవార్డు వచ్చేసి చిన్న వయసులో ఎవరికి వచ్చిందంటే సచిన్ రాలేదన్నమాట. ఎప్పుడంటే 2014లో రాలేదన్నమాట. స్పోర్ట్స్ లో అంటే చిన్న వయసులోనే ఈ యొక్క భారత అవార్డు 53 మందిలో అది చిన్న వయసులో ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇది ప్రముఖ పర్సన్ సచిన్ కి వచ్చింది. అది చిన్న వయసులోనే. ఏ రంగం అంటే స్పోర్ట్స్ లో రానమాట. ఎప్పుడైతే 2014 రానమాట. 2014లో ఈ అవార్డు రానుంది. అయితే స్పోర్ట్స్ లో ఈ అవార్డు ఎప్పుడు 2011 నుంచి ఈ అవార్డు రానుంది. అదేవిధంగా మొట్టమొదటిగా పెద్ద వయసులో వచ్చేసి ఎవరికి వచ్చిందంటే డికే కార్వేకి వచ్చేసి అది పెద్ద వయసులో వచ్చిందా ఈ సంవత్సరం అంటే 100 years లో ఈ అవార్డు రానుంది. అయితే భారత అవార్డు 53 మందిలో ఫస్ట్ చనిపోయిన తర్వాత ఎవరికి వచ్చింది లాలు బహదూర్ శాస్త్రికి రానుందన్నమాట. అదేవిధంగా మహిళలు అయితే ఈ అవార్డు ఫస్ట్ ఎవరికి చనిపోయిన తర్వాత ఆఫ్టర్ డే తర్వాత వస్తుంది అరుణ్ అసఫల్కి రానుందన్నమాట. అయితే 2024 లో ఇది టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది కూర్చుంటే 5 నంబర్స్ కు రానుందన్నమాట. ఒకరు వచ్చేసి ఫరూక్ ఠాగూర్, చరణ్ సింగ్, పివి నరసింహరావు, నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్, నెక్స్ట్ ఎల్కే అద్వానీ. ఇది మనకు ఈ యొక్క భారత గురించి ఛానల్ మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.